ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి హెస్కేలు గ్రంథము 34వ అధ్యాయం 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువగు యెహోవాకు. ప్రియమైన వాళ్ళారా, సర్వశక్తి గల దేవుడు, సర్వకృపానిధి దేవుడు ఎంత మన కొరకు ఒక ప్రశస్తమైన వాగ్దానమును ఇస్తున్నమాట. ఏమంటే, నేను గొర్రెలను కాస్తున్నా అంటని చెప్పినాడు. ఈయన ఎట్లంటే గొర్రెలకు మంచి కాపరి. కీర్తనకారుడు 23వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నా గొర్రె యెహోవా నా కాపరి అని చెప్తూ వచ్చినాడు. అదే ఈయన ఎట్లంటే మనల్ని తన కాపరిగా, ఆయన మనల్ని కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాపరి ఎందుకు అవసరం అంటే, శత్రు భయముల నుంచి విడిపించడానికి. శత్రువు ఈ లోకంలో సాతాను, అపవాది అయిన వాడు, నాడు ఆదామును వెంబడించిన ఆదామునే పట్టుకోనడానికి చూసినవాడు అక్కడికి వదలలేడు. ఈనాటికి ఆదాము సంతానంలో నుంచి మన పట్ల కూడా, మన మీద కూడా వాని యొక్క పన్నాగాలు, వాని యొక్క కుయుక్తులు చూపించడానికి నిరంతరము మన చుట్టూ తిరుగుతున్నాడు. అయితే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్తంలోనికి వస్తావో, ఆయన శిలువ నీడకు వస్తావో, వాడు ఇంకా నీ మీద ఎక్కువగా పనిచేస్తాడు. మన జీవితంలో ప్రతి విషయంలో మనల్ని పడగొట్టడానికి. చూడండి ప్రియమైన వాళ్ళు, ఒక ఆదివారం నుంచి ఒక ఆదివారం వరకు మన జీవితాలు ఎట్లుంటున్నాయంటే, ఈ ఆదివారం ఆరాధనకి వెళ్ళి ప్రభు బలలో చేవేసి ఎంతో పరిశుద్ధంగా వచ్చిన మనము మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మన జీవితం చిందర వందర. ఎంత విచిత్రం అంటే, ఎందుకు అవుతున్నాం అట్లా అంటే, అపవాది చేత శోధింపబడి మన చూపులలో, మన నడకలో, మన యోచనలో, మన తలంపులలో ప్రతి ఒక్క చోట పాపముగా మనం ఆదివారం మందిరానికి వెళ్ళేసరికి మన హృదయం ఎంత కలవరంతో ఉంటున్నది. ఒక విశ్వాసి ఆదివారం మందిరం మానుకుంటున్నాడంటే దేవునికి దూరంగా ఉన్నట్టు లెక్క. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన కాపుదలలో లేనట్టు లెక్క, ఆయన మందలో లేనట్టు లెక్క. ఆ మందలో లేని పశువు, మందలో లేని గొర్రె తోడేండ్ల బారిన పడవచ్చు, నక్కల బారిన పడవచ్చు, సింహాల బారిన పడవచ్చు, పులుల బారిన పడవచ్చు, ఏ జంతువు అయినా చీల్చొచ్చు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని మందిరాన్ని మానుకోవడానికి ఎప్పుడు ఆలోచించవద్దు. ఆయన ఏమంటున్నాడు, మీరే నా మనుషులు అంటున్నారు, నేనే మీ దేవుడు అని అంటున్నాడు. దేవుడు అనే మాటకు అర్థం ఏమిస్తుందంటే, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇచ్చేటోడు దేవుడు. దేవుడు అంటే చాలా మందికి ఏందో అనుకుంటారు. మనకు అవసరమైన ప్రతి ఒక్కటి ఇచ్చేటోడు దేవుడు. మనం ఆది కాండంలో చూస్తే 6 దినాలు దేవుడు 5 దినాల సృష్టి అంతా చేసిన తర్వాత 6వ దినం మనిషిని పెట్టినాడు. అంటే మనిషికి కావలసిన ప్రతి ఒక్కటి ముందే ఉంది ఆయన దేవుడు. నిన్ను కూడా గొర్రెగా, నిన్ను కూడా మనిషిగా ఆయన ఎందుకు సృజించాడంటే, సృజించి ఏం చేస్తున్నాడంటే, ఆయనకి కావాల్సిన అన్ని ఏమంటే, నేను మందను, నేను గొర్రెలను నేను మేపుచున్నాను అంటున్నాడు. మేపుచున్నాను అంటే నీకు కావలసిన అన్ని సమకూర్చే దేవుడు. అంటే మనం కష్టాలు లేమా, ఇబ్బందులు లేమా అని అనుకోవచ్చు, కానీ అన్నిటి నుంచి విడిపించడానికి వాగ్దానం ఇస్తున్న దేవుడు, అన్నిటి నుంచి ఓదార్చడానికి తన వాక్కు చేత మాట్లాడుతున్న దేవుడు, నేను నిలబెట్టడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తున్న దేవుడు. కానీ తప్పు ఆయన నుంచి జరగదు, కానీ మనలోనే జరుగుతుంది. మనం ఆయనకి ఇష్టంగా ఉంటే, ఆయన దయించు అగ్ని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నేను పరిశుద్ధంగా ఉంటే మాత్రమే వెళ్ళగలం. మన ప్రవర్తన, మన మాటలు, మన తలంపులు అన్నిట్లో పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయనను ప్రార్థన చేస్తే అగ్ని ఆకాశం నుండి దిగి దయించినట్టుగా మన సమస్యలను దయించి వేస్తుంది. ఆయన కాపాడే దేవుడు, కనికరించే దేవుడు. ఇదే ప్రభు అయిన యెహోవాకు అని సెలవిస్తున్నాడు. ఆయన వాక్కు ఏమి సెలవిస్తుందంటే, నేను నిన్ను పోషిస్తా, నిన్ను పోషణకర్తగా, నేను భద్రపరచడానికి ఉన్నా, నేను కాపరిని అంటే చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో ఎన్నిసార్లు ఆయన మందకు దూరంగా ఉన్నాం, ఆయన సంఘానికి దూరంగా ఉన్నాం, ఆయన యొక్క కాపుదల నుంచి మనం బయటికి వెళ్తున్నాం. అది మన ఇష్టాలకు కాపరి అన్నప్పుడు, ఆయన ఇష్టం ఏదో చేస్తున్నప్పుడు మనం దానికి లోబడి ఉంటే ఆయన కాపరత్వంలో ఉంటాం. మన సొంత ఇష్టం ఏదైతే చేస్తామో మనం బయటికి వెళ్ళినట్లు లెక్క. మన జీవితాలు ఎక్కడున్నాయి మనం పరిశీలన చేసుకొని ఆయన చిత్తానుసారంగా వెంబడిద్దాం. ఆయన కాపుదలలో ఎలాంటి శత్రువుకు భయపడకుండా నిర్భయంగా జీవిద్దాం. దేవుడి మాట దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. మమ్మల్ని రక్షించుకొని నేటికి కల్వరి శిలువ రక్తం చేత మనల్ని భద్రపరిచి
నిరంతరం పోషిస్తున్న పోషణకర్తగా ఉన్నదాన్ని బట్టి స్తోత్రం. నువ్వు మంచి కాపరిగా ఉన్నదాన్ని బట్టి స్తుతిస్తూ నేను వెంబడించిన కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.